ఎలా ఉన్నావు శృతి? బాగున్నానంటీ. హలో అఖిల్, బాగున్నారా? బాగున్నాను. శృతి, నువ్వేంటి ఇక్కడ? రిలాక్స్ అవుదామని ఫ్రెండ్స్ తో ఇక్కడికి వచ్చానంటీ. ఓ, ఈ రిసార్ట్ చాలా బాగుంటుంది తెలుసా? అవునా? అవును, మీరేంటి ఇక్కడ? అఖిల్ బిజినెస్ పని మీద ఇక్కడికి వస్తుంటేను మేం కూడా వచ్చాం. ఓ, ఈ అమ్మాయి అఖిల్ వైఫ్ ఓ శ్యామ. తను శృతి అని ఐశ్వర్య వాళ్ళ ఫ్రెండ్. నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడే ఉంటారు కదా, కలుద్దాం. ముందు రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. అలాగేనమ్మా. ఓకే. అఖిల్ రండి. అసలు నేనొచ్చింది ఐశ్వర్య తరపున. ఆక్షన్ లో మీరు గెలవకుండా చేయడం కోసం. ఎక్స్క్యూజ్ మీ. సార్ చెప్పండి. ఆ సూట్ రూమ్. అఖిల్, సూట్ వద్దు, 2 రూమ్స్ తీసుకో. నేను శ్యామ ఒక రూమ్ లో ఉంటాం, నువ్వు ఒక రూమ్ లో ఉందు గాని. 2 రూమ్స్ ఎందుకు మమ్మీ? సూట్ తీసుకుంటే బాగుంటుంది కదా. 2 రూమ్స్ తీసుకుంటేనే బాగుంటుంది. నీకు వర్క్ డిస్టర్బెన్స్ ఉండదు. నేను శ్యామ మా పాటికి మేము ఒక రూమ్ లో ఉంటాం, నీ పాటికి నువ్వు వర్క్ చేసుకోవచ్చు. అది కాదు మమ్మీ. అఖిల్, ఏవండి, అత్తయ్య గారు చెప్తున్నారు కదా 2 గదులు తీసుకోమని. అలాగే చేయండి. ఓకే, 2 రూమ్స్ ప్లీజ్. 1 minute సార్. టూ రూమ్స్ అంటే పక్కపక్కన లేవు సార్, కొంచెం దూరంగా ఉన్నాయి. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇవ్వండి. ఓకే మేడం. సార్ డీటెయిల్స్ చెప్పండి. యా, హలో ఐషు. చెప్పు శృతి. నువ్వు చెప్పినట్టే మీ అత్తయ్య గారు 2 రూమ్లు బుక్ చేయమంది. నేనే అత్తయ్యకి ఐడియా ఇచ్చాను. నువ్వు చెప్పినట్టు 2 రూములు పక్క పక్కన కాకుండా దూరంగా ఉండేలా అలాట్ చేయించాను. గుడ్. నీ నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్తే ఫాలో అయిపోతాను. చెప్తాను. ఇలాంటి మీటింగ్స్ ఉన్నప్పుడు మా అఖిల్ నైట్ అంతా బాగా ప్రిపేర్ అవుతాడు. ఓకే. ఇంకో ముఖ్యమైన విషయం, అతనికి చీకటి ఫోబియా ఉంది. అవునా? అవును. నైట్ కరెంటు పోయిందంటే బాగా డిస్టర్బ్ అయిపోతాడు. ఐ సీ. సో నైట్ అతను వర్క్ చేసుకునే టైంలో నువ్వు పవర్ కట్ చేయించాలి. అతని మీటింగ్కి ప్రిపేర్ అవ్వకుండా బాగా డిస్టర్బ్ అయ్యేలా చేయాలి. ఓకే ఐషు, అర్థమైంది. సో నిన్ను మీ ఆయన్ని కాదని మీ మావయ్య గారు అఖిల్ వాళ్ళని ఇక్కడికి పంపించినందుకు ఇక్కడ అఖిల్ ఫెయిల్ అవ్వాలి. ఎస్. ఆ సిద్దప్ప మసాలా కంపెనీ మీకు దక్కకూడదు. ఎస్. ఆ కంపెనీ చేజిక్కించుకోకుండా ఒట్టి చేతులతో తిరిగొచ్చినందుకు అఖిల్ మీ ఇంట్లో అందరి ముందు తల దించుకోవాలి. అలా జరిగితే కానీ నాకు తృప్తిగా ఉండదు. ఓకే ఐషు, అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుంది. కూల్.
అఖిల్ ఓటమితోనే ఇక్కడి నుంచి హైదరాబాద్ కి బయలుదేరతాడు. ఓకే, బాయ్. బాయ్. ఏమండి, ఇదేంటి ఇన్ని కొవ్వొత్తులు పెట్టారు ఇక్కడ? ఇవి కర్ణాటకలో కేరళలో చాలా ఫేమస్. పెద్ద పెద్ద హోటల్స్లో రిసార్ట్స్లో ఇలా అందంగా పెడుతూ ఉంటారు. ఓహో, ఇవి అందం కోసం పెడతారా? వెలిగించడం కోసం కాదా? వెలిగిస్తారు, రాత్రిపూట వెలిగిస్తారు. అవునా, రాత్రిపూట వెలిగిస్తారా? రాత్రిపూట కాక పగటిపూట కూడా వెలిగిస్తారా? ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగకు. పల్లెటూరి బ్యాచ్ అనుకుంటారు. మాట్లాడకుండా నడు. అలాగే అత్తయ్య గారు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమ్ ఇన్. ఫుడ్ సార్. అక్కడ పెట్టు. ఓకే సార్. మేడం, అఖిల్ ఏం చేస్తున్నాడు? ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్నాడు మేడం. అవునా, ఓకే. ఒక అరగంటలో అందరి డిన్నర్ పూర్తయిపోతుంది కదా? అవును మేడం, కాసేపట్లో రెస్టారెంట్ కూడా క్లోజ్ చేసేస్తారు. అయితే ఒక పని చెయ్, ఆ రూమ్ కి సంబంధించిన మెయిన్ ఎక్కడుంది? అక్కడుంది మేడం. ఆ, ఓకే, పద. నువ్వు కూడా తినొచ్చుగా. ఆ, మీది అయ్యాక తింటాను అత్తయ్య గారు. అంటే నేను మిగిలిస్తే తింటానంటావా? లేకపోతే తినవా? అయ్యో, నా ఉద్దేశం అది కదా అత్తయ్య గారు. అది కాకపోతే నువ్వు కూడా పెట్టుకుని తిను. నన్ను కూడా తనతో పాటు తినమని ఇలా చెప్తున్నారన్నమాట. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు తింటావా? నన్ను తినడం మానేయమంటావా? వద్దత్తయ్య గారు, తింటాను. మమ్మీ, శ్యామ, శ్యామ. మమ్మీ, 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 శ్యామ. కరెంటు పోయింది. మమ్మీ, 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 అఖిల్ బాబు ఎలా ఉన్నారు ఏంటో. మమ్మీ, శ్యామ. మమ్మీ, తొందరగా రండి. శ్యామ, శ్యామ. మమ్మీ, కమ్ ఫాస్ట్. అఖిల్, మమ్మీ, శ్యామ. అఖిల్ బాబు, మమ్మీ, శ్యామ. మమ్మీ, నాన్న, అఖిల్, అఖిల్ మమ్మీ, బాబు. మమ్మీ, అఖిల్ బాబు, నేను వచ్చేసాను నాన్న. మమ్మీ, అమ్మని వచ్చాను. శ్యామ. భయపడకు, కళ్ళు తెరువు నాన్న. ఏమండి నాన్న? శ్యామ. అఖిల్, భయపడకండి. శ్యామ. అమ్మని వచ్చాను, కళ్ళు తెరువు నాన్న. భయం వేస్తుంది, భయం వేస్తుంది. అఖిల్, అఖిల్ బాబు, శ్యామ, అఖిల్, నీకేం శ్యామ, కాదు. శ్యామ. భయపడకు. ఏమండి? అమ్మ
రమ్మని వచ్చాను నాన్న. శ్యామ భయపడకు. మమ్మీ కళ్ళు తెరు. అఖిల్, అఖిల్, భయపడకండి. అఖిల్, అఖిల్, ఇటు చూడు నాన్న. కళ్ళు తెరు. మమ్మీని వచ్చాను చూడు. భయపడుకు నాన్న. ఏది చూడు, చూడు, చూడు నాన్న. శ్యామ నాన్న, భయం నాన్న, వేస్తుంది. అఖిల్, మమ్మీ భయపడకు నాన్న. మమ్మీ మమ్మీ శ్యామ, త్వరగా రా శ్యామ. చూడు నాన్న. అఖిల్, కళ్ళు తెరు నాన్న. కళ్ళు తెరు. అఖిల్, అఖిల్, అఖిల్ బాబు. నాన్న, అఖిల్, ఏమండి? అఖిల్, నేను వచ్చేసాను. చూడు, చూడండి, వెలుగు తెచ్చాను. కళ్ళు తెరవండి. అఖిల్, చూడు నాన్న. ఏమండి? కళ్ళు తెరవండి. అఖిల్, కళ్ళు తెరు. మెల్లగా కళ్ళు తెరవండి. కూర్చోండి. ఏమండి? అఖిల్, కళ్ళు తెరవండి. చూడు నాన్న. కళ్ళు తెరవండి. మమ్మీ, నాన్న, నిద్ర మమ్మీ, వచ్చింది. కళ్ళు తెరవండి. మమ్మీ. కళ్ళు తెరు. వచ్చావా? వెలుగు తెచ్చావా? తెచ్చానండి. ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ముందు మంచినీళ్ళు తాగండి. థ్యాంక్ యూ శ్యామ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉంది నాన్న? పర్వాలేదు మమ్మీ, బాగానే ఉంది. నో ప్రాబ్లం. శ్యామ వచ్చింది కదా, ఇంక నో ప్రాబ్లం. ఇంత పెద్ద రిసార్ట్స్ లో ఇంతసేపు కరెంటు పోవడం ఏంటి? జనరేటర్ ఉండదా? ఉండు, అడిగొస్తాను. ఏమండి? చూడండి. ఐమ్ ఓకే. హే, మేడం, ఏంటయ్యా ఇది? ఇంతసేపు కరెంటు పోవడం ఏంటి? జనరేటర్ లేదా? ఉంది మేడం, కాకపోతే చిన్న రిపేర్ మేడం. జనరేటర్ రిపేరా? మెకానిక్ చూస్తున్నాడు మేడం. 10 minutes లో పవర్ వచ్చేస్తుంది మేడం. ఛ! చాలా డిస్టర్బ్ అవుతాడనుకుంటే తొందరగానే నార్మల్ అయిపోయాడే. నాన్న, జనరేటర్ రిపేర్ చేస్తున్నారంట. 10 నిమిషాల్లో కరెంట్ వచ్చేస్తుంది. నో ప్రాబ్లం మమ్మీ, ఎప్పుడొచ్చినా పర్వాలేదు. శ్యామ వెలుగు తెచ్చింది కదా. అత్తయ్య గారు, మీరు వెళ్ళి పడుకోండి. కరెంట్ వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. నువ్వెళ్ళి పడుకో. కరెంటు వచ్చే వరకు నేనిక్కడ వీడికి తోడుగా ఉంటాను. నువ్వెందుకు మమ్మీ నిద్ర మేల్కోవడం? పర్లేదు నాన్న. ఎంతసేపు? 10 నిమిషాలే కదా. 10 నిమిషాల్లో కరెంట్ వచ్చేస్తుంది. జనరేటర్ రిపేర్ అన్నారు కదా మమ్మీ, లేట్ అవ్వచ్చు. ఎక్కువసేపు మేల్కొని ఉంటే నీ ఆరోగ్యం పాడైపోతుంది. నా మాట విని నువ్వు వెళ్ళి పడుకో. కరెంట్ రాగానే శ్యామ వచ్చేస్తుంది. ప్లీజ్ మమ్మీ, వెళ్ళి పడుకో. నా మాట విను మమ్మీ, రెస్ట్ తీసుకో. ఓకే నాన్న. కరెంటు రాగానే వచ్చేయ్. అలాగే అత్తయ్య గారు.
మీ పని ఇంకా పూర్తి కాలేదా అండి? లేశ్యామా, ఇంకా ఉంది. అయితే కరెంట్ వచ్చేంత వరకు ఖాళీగా ఉండడం ఎందుకు? మీరు మీ పని చేసుకోండి, తొందరగా పడుకోవచ్చు. ఓకే. మీరు ఇంకా భోజనం చేయలేదా అఖిల్ బాబు? లేశ్యామా, తెప్పించుకున్నాను, కానీ పనిలో పడి మర్చిపోయాను. మీ పని మీరు చేసుకోండి, నేను మీకు తినిపిస్తాను. నువ్వు తినిపిస్తావా? ఓకే. ఎగిరే 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 హృదయమెందుకో ఈ ఎదగే నిన్నే అడిగే మదనమెందుకో నీకై వెతికే క్షణమే మధురం పరుగై కరిగే సమయం నీవే ఎదురై కలిసే తరుణం అలుపే అనక మొదలే తొలి పయనం ఏమిటో ఈ మాయేమిటో నన్నిలా మార్చిందేమిటో ఎగిరే 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 హృదయమెందుకో ఈ ఎదగే నిన్నే అడిగే మదనమెందుకో అయిపోయింది. నా వర్క్ కూడా అయిపోయింది. శ్యామ, దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. మాయల పకీరు ప్రాణాలు చిలకలో ఉంటున్నట్టు ఇప్పుడు అందరి ప్రాణాలు ఈ ల్యాప్టాప్లోనే ఉంటున్నాయి. ఇది గనకపోతే మన ప్రాణం పోయినట్టే అనుకో. అవునా? అవును, మన భవిష్యత్ అంతా దీనిలోనే ఉంటుంది. రేపు మీటింగ్కి ఈ ల్యాప్టాప్ చాలా అవసరం. ఇది గనక మర్చిపోయి వెళ్ళాననుకో, ఇందిరానగర్ నుంచి మళ్ళీ ఇంత దూరం ఇక్కడికి వచ్చి దీన్ని తీసుకెళ్లాల్సి వస్తుంది. అవునా? అయితే రేపు ఉదయం నేను గుర్తు చేస్తానులేండి. కరెంట్ వచ్చింది కదా, వెళ్ళి శ్యామాని తీసుకొచ్చేద్దాం. శ్యామా, కరెంట్ వచ్చింది కదా, ఇక నువ్వు వచ్చేయి, మనం ఆ రూమ్లో పడుకుందాం. అలాగే అత్తయ్య గారు. నువ్వు కూడా తొందరగా పడుకోనన్నా. అలాగే మమ్మీ. పద. గుడ్ నైట్. గుడ్ నైట్. కాల్ చేస్తుంది. హలో, పని అయ్యిందా? లేదా ఇష్యూ. మీ తోడి కోడలు క్యాండిల్ తెచ్చేసరికి అతను అనుకున్నంత డిస్టర్బ్ అవ్వలేదు. క్యాండిల్ లైట్ లోనే వర్క్ అంతా చేసుకున్నాడు. కరెంటు పోయినా కూడా వాడు డిస్టర్బ్ కాలేదన్నమాట. నో ప్రాబ్లం శృతి, ఇంకో ఐడియా చెప్తాను, అది ఫాలో అవ్వు. ఏం చెప్పు.
ఐషు, రేపు మార్నింగ్ అఖిల్ మీటింగ్కి బయలుదేరే లోపు నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తాను. ఈసారి మాత్రం మన ప్లాన్ 100% వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.